ఇక్కడక్కడ తిరుక్కుంటూ ఉద్యోగ ప్రయత్నంలో టీచర్ అని, రైల్వే అని, పోలీస్ కానిస్టేబుల్స్ అని, ఎస్ఐలు అని ఇక్కడే తిరుగుతున్నాం. సముద్రం చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్. థ్యాంక్స్ సార్. మీ ముందట ఇదే ఒక చిన్న హాఫ్ షర్ట్ వేసుకొని చిన్న కళ్ళద్దాలు పెట్టుకొని నార్మల్ చెక్ వేసుకున్న ఆఫీసర్ ఎవరు? 10,000 కోట్ల బడ్జెట్ ని హ్యాండిల్ చేసే ఒక అధికారి. నేను ఇక్కడ ఈ పొజిషన్ వరకు వచ్చానంటే మా ఫాదర్ నాకు నా వాల్యూస్ కి రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఇన్ని ఇయర్స్ పెళ్లి చేయకుండా సో చదువుకొని ఇచ్చారు కాబట్టే నేను స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నాను. మనం కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము. నైట్ ఎవరైనా మా ఊర్లో కానీ మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గైడెన్స్ కావాలంటే నేను రెగ్యులర్లీ ఒక 5 to 6 మెంబర్స్ తోనే నియర్లీ 1-2 అవర్స్ మాట్లాడుతూనే ఉంటాను. ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవ్వలేదు, పండగలు అన్ని వదిలేసినాయి. ఓన్లీ అంతే ఒక గోల్ ఒకటి పెట్టుకుంది, ఎట్లయినా జాబ్ కొట్టాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదో ఒకటి కొట్టాలి, మనం నిరూపించుకోవాలి. లాస్ట్ కి నేను సక్సెస్ అయ్యాను. ఈ తల్లే నాకు చెప్తుండే 10వ తరగతి ఏం చేయాలి? చదువుకో, నువ్వు చదువుకో బిడ్డ, చదువుకొని. మనం కూడా రోజు మన పిల్లలకు పడుకునే ముందు లేచిన తర్వాత చదువుకోవాలనే మాట మనం రోజు ఎక్కేయాలి.